లేఖనం తెలియపరుస్తుంది. అతిక్రమములకు పరిహారం పొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు వారు ధన్యులు అని ప్రభు వాక్యం తెలియపరుస్తున్నారు. నిజమే కాదండి, మనం అందరం కూడా ప్రతినిత్యము ఏదో ఒక రీతిగా మనము తప్పుదాన్ని చేస్తూ ఉంటాం. ఆ తప్పుదాన్ని బట్టి మనము పాపములో పడిపోతాం. ఆ పాపాన్ని బట్టి మనకి నరకం ఉందని ప్రతి గ్రంథం తెలియపరుస్తుంది. మరి నరకం నుండి మానవుని రక్షించేవాడు ఎవరండి? ఎవరూ లేరండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరి కొరకు లోకానికి వచ్చారు. మానవుడు పాపముతో చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పి దేవుడు మనందరినీ ప్రేమించాడు. అందుకే లేఖనం తెలియపరుస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకమనగా మట్టి కాదు, లోకమనగా మనుషులు అన్నారు. అంటే మనందరినీ ప్రభు ప్రేమించి ఆ పాప శాపం నుండి మనల్ని విడిపించడానికి లోకానికి వచ్చారు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపముల నుండి విడుదల పొందుతారు. అందుకే లేఖనం తెలియపరుస్తుంది. అదేమనగా యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని తండ్రైన దేవుడు మనందరినీ మృతుల నుండి లేపి ఉన్నాడని నీ హృదయం నుండి విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షణ పొందుతావు అని ప్రభు వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి నమ్మండి, ప్రభుని తెలుసుకోనండి, శాంతి సమాధానం ఆయన ఇస్తారు, ఆరోగ్యం ఇస్తారు. ఈ లోక యాత్ర వదిలిపెట్టిన తర్వాత ఆ పరలోక భాగ్యాన్ని ప్రభు మీకు ఇస్తారు. ఆ భాగ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని చెప్పి ఈ వార్తను మీకు తెలియపరుస్తున్నాము.